నిన్ను ఎట్ట పడితే అట్ట ఉండనీయుడు, నువ్వు పిచ్చి చేష్టాలు చేస్తే చెయ్యనీయుడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నాశనం కావటం ఇష్టం లేదు, నువ్వు నశించడం ఇష్టం లేదు, నువ్వు పాడు కావటం ఇష్టం లేదు, నువ్వు శాపగ్రస్తం అయిపోవటం ఇష్టం లేదు, నువ్వు శపించబడటం ఇష్టం లేదు. అందుకే నువ్వు వెర్రిమొర్రి చేష్టాలు చేస్తే చూస్తా ఊరుకోడు. మరేం చేస్తాడు? నీకు తగ్గ సమస్య ఏదో నీకు అనుమతించి నిషా దిగేటట్టు చేస్తాడు. నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నీ బతుకు దిద్దుకున్న దాకా నీ వెంట పడతానే ఉంటాయి. కొంతమందికి అర్థం కాదు. అదే నాకు ఇట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే మనం ఎక్కడో దారి తప్పుతున్నాం, ఎక్కడో తేడా పడుతున్నాం అని వెతుక్కోరు. పైగా దేవుని మీద సణిగే వాళ్ళు ఉన్నారు. సనగటం కాదు, ఎక్కడ బ్యాలెన్స్ తప్పావో, ఎక్కడ హద్దులు దాటావో, ఎక్కడ దేవుని చిత్తాన్ని దాటిపోతున్నావో తెలుసుకోవాలి. తన యజమానుని చిత్తం ఎరిగి